స్టార్ట్. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కింద స్కీమ్స్. సో ఉమెన్ చైల్డ్ అన్ని వీటికి సపరేట్ మినిస్ట్రీ ఉంది. 2006 నుంచి వీటికి సపరేట్ మినిస్ట్రీ స్టార్ట్ అయింది. ఇంతకుముందు 1985 నుంచి ఇట్ వాజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్. దీని కింద 6 ఆర్గనైజేషన్స్ ఉంటాయి ఉమెన్ మినిస్ట్రీ కింద. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఒకటి ఉంటుంది. సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ ఒకటి ఉంటుంది. రాష్ట్రీయ మహిళా కోష్ ఒకటి ఉంటుంది, సేవింగ్స్ లాగా. సో ఇవి 3 ఇంపార్టెంట్. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ 1992 స్టాచ్యుటరీ బాడీ. నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ రైట్స్ స్టాచ్యుటరీ బాడీ. అండ్ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ, దత్తత తీసుకోవాలంటే అది కూడా దత్తత తీసుకునే బాడీ కూడా స్టాచ్యుటరీ బాడీ, సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ. నెక్స్ట్, సో ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సంబంధించి జస్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ అంతే, 6 బాడీస్లో. అండ్ ఇది 1966లో అయింది. అండ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఎప్పుడు వచ్చింది? 1992లో వచ్చింది. అంటే 1990 యాక్ట్ ఏమో 1990 యాక్ట్. ఇట్ కమిషన్డ్ ఇన్ 1992. అండ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ఫస్ట్ కమిటీ, స్టేటస్ ఆఫ్ ఉమెన్ మీద ఒక కమిటీ చేసిండ్రు, ఉమెన్ కమిటీ. సో దాని బేస్డ్గా మనకి ఇచ్చిండ్రు. ఓకే, దీనిలో ఒక చైర్మన్ ఉంటారు అండ్ 5 మెంబర్స్ ఉంటారు, విచ్ విల్ బి నామినేటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. అండ్ వాళ్ళ టర్మ్ 3 years అంతే, అంతకుమించి అవసరం లేదు. సో ఎప్పుడు వచ్చింది? 90లో వచ్చింది, 92లో వచ్చింది, 90లో యాక్ట్ వచ్చింది. 3 members ఉంటారు, 5 members ఉంటారు, వాళ్ళకి ఒక చైర్ విత్ 3 years ఆఫ్ టర్మ్ అంతే, బేసిక్. నెక్స్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. వాళ్ళకి ఒక నేషనల్ కమిషన్ ఎప్పుడు వచ్చింది? వాళ్ళకి 2005 యాక్ట్ ప్రకారం 2007లో వచ్చింది. మీరు 8 years old చిల్డ్రన్కి ఒక నేషనల్ కమిషన్ వచ్చింది. దాట్స్ ఇట్, అంతే, అంతకుమించి అవసరం. నెక్స్ట్, కారా అనేది కూడా దట్స్ ఏ స్టాచ్యుటరీ బాడీ విత్ ద యాక్ట్ 2015 యాక్ట్. కారా యాక్ట్ 2015 ఎస్టాబ్లిష్డ్ బికమ్ స్టాచ్యుటరీ బాడీ అంతే, 2015లో వచ్చింది. ఇది మనం అడాప్షన్ తీసుకోవాలంటే మనం అప్లై చేసుకోవాలి. దాని అన్నిటికీ అడాప్షన్ అన్ని పద్ధతి దీనిలోకి వస్తాయి. అండ్ దీనికి సంబంధించి ఒక కేరింగ్స్ అనేది ఒకటి ఉంటుంది సిస్టమ్. కేరింగ్స్ అంటే చైల్డ్ అడాప్షన్ రిసోర్స్ సిస్టమ్ లాంటిది. చైల్డ్ అడాప్షన్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ సిస్టమ్ కేరింగ్స్ అంటే. నెక్స్ట్, సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ అని ఒకటి ఉంటుంది, అంతే, ఇట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. అండ్ రాష్ట్రీయ మహిళా కోష్ అని ఒకటి ఉంటుంది. 1993లో సెటప్ అయింది. ఇది ఒక ఫండ్, క్రెడిట్ ఫండ్ లా. 6 organs ఉంటాయి అండర్ ఉమెన్ మినిస్ట్రీ. నెక్స్ట్, పాలసీస్ వేరు, స్కీమ్స్ వేరు. పాలసీస్ కంప్లీట్ లాంగ్ టర్మ్ ఉంటాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఎన్ని పాలసీస్ ఉంటాయి? ఓన్లీ ఒకటే పాలసీ, 2 policies ఏమున్నాయి దాంట్లో. ఫస్ట్ పాలసీ మనకి ఇంపార్టెంట్, నేషనల్ పాలసీ ఆన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ 2001లో వచ్చింది. దీంట్లో అన్ని గైడ్ లైన్స్ అవి ఉంటాయి, ఇంత అవసరం లేదు. నెక్స్ట్, ఇదంతా అవసరం లేదు, డ్రాఫ్ట్ పాలసీ. ఓకే, ఇంకా ఇవన్నీ ఒకసారి చూసుకుంటే బెస్ట్. ఇవన్నీ పాలసీస్ రైట్. నెక్స్ట్, ఇంతకుముందు చెప్పిన జువెనైల్ జస్టిస్ బోర్డ్ అని. సో అయిపోయినాయి మనకి, ఉమెన్ మినిస్ట్రీ అయిపోయింది. నౌ జువెనైల్ జస్టిస్ బోర్డ్, చిల్డ్రన్కి సంబంధించింది ఇది. సో జువెనైల్ జస్టిస్ 2 types ఉంటుంది. సో ఒక అనాథ ఉంటాడు, వాళ్ళని జువెనైల్ దాంట్లో వేయచ్చు. కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉంటారు, అంటే లాక్ అగేన్స్ట్ ఉంటారు పిల్లలు కొందరు, వాళ్ళని కూడా వేయచ్చు జువెనైల్ దాంట్లో. ఇద్దరు జువెనైల్ జస్టిస్ కిందకే వస్తారు, జువెనైల్ బోర్డ్ కిందకే వస్తారు. అండ్ ఇది కూడా స్టాచ్యుటరీ బాడీ, జువెనైల్ జస్టిస్ బోర్డ్ అనేది. సో 2 people ఉంటారు. చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటే చైల్డ్ హూ ఇస్ అలెగ్డ్ టు హ్యావ్ కమిటెడ్ అన్ ఆఫెన్స్, లాక్ అగేన్స్ట్కి పెట్టాలి. అండ్ చైల్డ్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్, ఎవరైతే కేర్ అండ్ ప్రొటెక్షన్ వల్ల వాళ్ళిద్దరు జువెనైల్ జస్టిస్ కిందకి వస్తారు. అండ్ క్రైమ్స్ అగేన్స్ట్ చిల్డ్రన్ ఎక్కువ కర్ణాటకలో జరుగుతున్నాయి. క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్, గర్ల్స్ ఎక్కువ ఉత్తరప్రదేశ్లో జరుగుతాయి, తక్కువ కేరళలో జరుగుతాయి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్. ఓకే, అది దట్ ఏంటంటే పోషణ్ అభియాన్ 2.0 క్వశ్చన్ ఇక్కడ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది మోస్ట్ ప్రాబబ్లీ. సో దీంట్లో ఏముంటాయి? దీంట్లో 5 ఉంటాయి సెటప్లు, అవన్నీ చూసుకోవాలి. ఫస్ట్, సాక్ష్యం అంగన్వాడీ అంటే మనకు తెలుసు. పోషణ్ అభియాన్, పోషణ్ అంటే తెలుసు మనకి, సంథింగ్ రిలేటెడ్ ఫుడ్. సో ఇది ఎవరికంటే అంటే న్యూట్రిషన్ సపోర్ట్ ఫర్ పోషణ్ అండ్ అడోలెసెంట్ గర్ల్స్, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్, ఎడ్యుకేషన్ 3 to 6 yearsకి, అండ్ అంగన్వాడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో
వీళ్ళ టార్గెట్స్ ఏంటి అంటే వేస్టింగ్ అండ్ అండర్ వెయిట్ని 2% పర్ ఇయర్ తగ్గించాలి ప్రతి ఇయర్కి. దట్స్ దేర్ టార్గెట్. అండ్ ఇది ఇప్పుడు ప్రస్తుత 15th ఫైనాన్స్ కమిషన్ ఇయర్కి 15th ఫైనాన్స్ కమిషన్ ఫైనాన్షియల్ 21 నుంచి 25 వరకు FY25 వరకు పోషన్ అభియాన్ 2.0 మోస్ట్ ప్రాబుల్ క్వశ్చన్ అకమ్స్. ఓకే. అండ్ యాక్చువల్లీ ఇది ఏంటి ఇంటిగ్రేటెడ్ న్యూట్రిషన్ సపోర్ట్ సిస్టమ్. పోషన్ అంటే ఏంటిది న్యూట్రిషన్ రిలేటెడ్ సిస్టమ్. అండ్ ఇందులో 3 బేసిక్ స్కీమ్స్ ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అవి. సో 3 వాటిని మర్జ్ చేసిండ్రు. ఒకటి అంగన్వాడీ సర్వీసెస్, మనకు తెలుసు అంగన్వాడీ అంటే ఏంటిదని. నెక్స్ట్ స్కీమ్ ఫర్ అడోలెసెంట్ గర్ల్స్ ఒకటి. అడోలెసెంట్ గర్ల్స్ అంటే 14 to 18 వీళ్ళని అడోలెసెంట్స్ అంటారు. 14 కంటే చిన్న వాళ్ళని పిల్లలు అంటారు. అండ్ పోషన్ అభియాన్ అంటే న్యూట్రిషన్ రిలేటెడ్. సో వీటన్నిటిని మర్జ్ చేసి మనకి పోషన్ అభియాన్ 2.0. సో ఈ 3 గుర్తుండాలి ఖచ్చితంగా. ఓకే. ఇది ఏం చేస్తుంది జనరల్గా రఫ్గా ఏం చేస్తుంది, మాల్ న్యూట్రిషన్ సంథింగ్ రిలేటెడ్ న్యూట్రిషన్. ఓకే. అమ్మాయిలకి వాళ్ళకి పిల్ల తల్లులకి వాళ్ళకి వీళ్ళకి. ఓకే. వీటి కింద 3 ఉంటాయి. మిషన్ శక్తి అని ఒకటి ఉంటుంది పోషన్ అభియాన్ 2.0లో భాగంగా. డైరెక్ట్ అడుగుతారు. మిషన్ శక్తి ఏం చేస్తుంది, సపోర్ట్ ఇస్తుంది ఉమెన్కి. అంటే మిషన్ శక్తి అంటే ఉమెన్. సో ఇందులో టూ ఉంటాయి, ఒకటి సంబల్ ఒకటి సమర్థ్య ఒకటి. సమర్థ్య అంటే ఏంటి, సామర్థ్యం, పవర్. సో సమర్థ్య ఈజ్ అబౌట్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. అండ్ సంబల్ స్కీమ్ అంటే ఏంటిదంటే బలం ఇస్తుంది నీకు. సారీ ఇది సంబల్ అంటే మోర్ ఇంకా ఏమైనా కష్టాలు పడుతుంటే నీకు హెల్ప్ లైన్స్ ఇవ్వడం, నువ్వు కాపాడడం. మోర్ లైక్ సంబల్ ఇస్ లైక్ కాపాడడం. ఓకే. నారీ అదాలత్స్ ఉంటాయి, అంటే కోర్ట్స్ ఉంటాయి వాళ్ళకి సపరేట్గా. ఇట్స్ అబౌట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్ సంబల్. అండ్ సామర్థ్య ఇస్ టు ఎంపవర్ ఉమెన్ కోసం ఎంపవరింగ్ స్కీమ్స్ ఉంటాయి దీంట్లో. స్వాదర్ గృహ అని మొన్న ఎగ్జామ్లో వచ్చింది. ఉజ్వల అని ట్రాఫికింగ్కి చేస్తూ ఉజ్వల అనే స్కీమ్ ఉంటుంది. సో అంతే. సో సంబల్ ఈజ్ ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, సమర్థ్య ఇస్ టు ఎంపవర్ ఉమెన్. ఓకే. ద సబ్ స్కీమ్ సంబల్. నెక్స్ట్ వాత్సల్యం మనం ఎవరికి చూపిస్తుంది జనరల్గా, పిల్లలకి చూపిస్తాం. మనం చూపిస్తే వాత్సల్యం అంటాం. సో ఈ వాత్సల్యం ఈజ్ ఫర్ చిల్డ్రన్కి వాత్సల్యం స్కీమ్. ఓకే. సో మెయిన్గా ఏముంటాయి, పోషన్ అభియాన్ 2.0 ఇట్ ఈస్ మర్జ్డ్ విత్ ఇది రావాలంటే 3 వచ్చినాయి. ఒకటి అంగన్వాడీ, ఒకటి SAG అడోలెసెంట్ గర్ల్స్కి సంబంధించిన స్కీమ్ ఒకటి, అండ్ ఇంకోటి మామూలు జస్ట్ పోషన్ పోషన్. ఈ 3 కలిపి నీకు పోషన్ 2.1 తీసుకొచ్చిండ్రు. ఎప్పుడు ఫైనాన్షియల్ 21-25 వరకు. సో దీంట్లో 3 ఉంటాయి, ఒకటి మిషన్ శక్తి అండ్ ఇంకోటి వాత్సల్య. ఈ మిషన్ శక్తిలో 2 ఉంటాయి, సంబల్ ఒకటి, సామర్థ్య ఒకటి. ఈ సామర్థ్య అంటే 2 ఎంపవర్ ఉమెన్, సంబల్ అంటే ఉమెన్ని కాపాడడం, సేఫ్టీ సెక్యూరిటీ, దాట్స్ ఇట్. అంతకు మించి ఇంకేం అవసరం. ఓకే. అండ్ మోస్ట్ ప్రాబ్లీ క్వశ్చన్ అక్కడి నుంచి వస్తుంది. అండ్ సమ్ స్కీమ్స్ విచ్ ఆర్ ఓల్డ్ స్కీమ్స్ ఒకటి. అందులో మాతృవందన యోజన. మాతృ అంటే మదర్, వందనం అంటే ఇట్లా మనకి ఇట్లా దండం పెట్టడం, మనీ ఇవ్వడం, అట్లాంటివి. సేమ్ మన దగ్గర ఉంటుంది కదా తల్లి అది ఉంటుంది చూడు స్కీమ్, అట్లా. మాతృవందన అంటే 5,000 ఇస్తారు ఉమెన్కి. 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారు. 1,000 ఏమో ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు, 6 months అప్పుడు ఒకసారి, పిల్లలు పుట్టిన తర్వాత టీకాలు ఇప్పించిన తర్వాత ఒకసారి. అదే ఇఫ్ ఇట్స్ గర్ల్ చైల్డ్ దెన్ తెలుగు 1,000 rupees ఎక్స్ట్రా. దట్ ఫర్ సెకండ్ చైల్డ్ ఇస్తారు, ఇది ఫస్ట్ చైల్డ్ కాదు. The whole scheme is for second child. The woman for the first 2 living children, provided the second child is a girl. ఫస్ట్ ఒకళ్ళు కవల పిల్లలు పుట్టిండ్రు అనుకో, ఆయన కూడా సెకండ్ చైల్డ్ కన్సిడర్ చేసి దట్. అంటే సెకండ్ ప్రెగ్నెన్సీకి అనుకోవచ్చు, మోర్ దెన్ చైల్డ్. ఓకే. అండ్ ఒక 1,000 ఎక్స్ట్రా ఇస్తారు గర్ల్స్కి అయితే. నెక్స్ట్ మహిళా శక్తి కేంద్ర స్కీమ్. శక్తి అగైన్ పవర్, టు ఎంపవర్ స్పెసిఫికల్లీ రూరల్ ఉమెన్కి. ఓకే. అంతకు మించి అవసరం లేదు. నెక్స్ట్ వన్ స్టాప్ సెంటర్ అని అడిగాడు ఎగ్జామ్లో. సఖీ సెంటర్స్ అని అడుగుతాడు. సఖీ సెంటర్స్ ఎప్పుడు వచ్చినాయి, 2015లో వచ్చినాయి సఖీ సెంటర్స్ అనేవి. సో ఇది ఎందుకంటే ఇది మంచిగా గుర్తాడు, టెంపరీ షెల్టర్ హు ఆర్ ఎఫెక్టెడ్ బై వైలెన్స్. సో ఇక్కడ క్వశ్చన్ మీకు ఎట్లా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, ప్రెగ్నెంట్ ఉమెన్కా లేకపోతే న్యూట్రిషన్కా ఇదని. నెక్స్ట్ స్వాదర్ గృహ, ఇది ఆల్రెడీ వచ్చింది. షార్ట్ టెంపరీ స్టే ఫర్ ఉమెన్. మన ఎగ్జామ్లో ఇల్లు కట్టిస్తారని ఇచ్చిండు స్వాదర్ గృహ అంటే నేను ఇల్లు అనుకుని పెట్టేసిన. సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, సేమ్ థింగ్. నెక్స్ట్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్, వర్కింగ్ ఉమెన్ హాస్టల్ స్కీమ్. ఇది ఎప్పుడో వచ్చింది, మమ్మీకి పెళ్ళి అయినప్పుడు వచ్చింది, 1972 పుట్టినప్పుడు వచ్చింది. సారీ, వర్కింగ్ ఉమెన్ హాస్టల్ స్కీమ్. అప్పుడే వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళకి హాస్టల్స్, వాళ్ళకి స్కీమ్స్
అప్పుడు గ్రాస్ శాలరీ 50,000 పర్ మంత్. అంటే ఇప్పుడు ఏమది మరి. అప్పుడు గ్రాస్. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ స్కీమ్ 2007 స్కీమ్, ఉజ్వల స్కీమ్. సో ఉజ్వల రిలేటింగ్ టు ఉమెన్, ఇది ఒక స్కీమ్ ఏ ఉంటుంది. అండ్ దిస్ ఈస్ టు కంబాట్ ట్రాఫికింగ్. ఉజ్వల ఇంకొక స్కీమ్ కూడా ఉంటుంది, 2017లో వచ్చింది, అది మనం సి. ఇది 2007లో వచ్చింది, టు కంబాట్ ట్రాఫికింగ్, ఉజ్వల స్కీమ్. ఓకే, ఏ కంప్రహెన్సివ్ స్కీమ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ ట్రాఫికింగ్ విత్ 5 స్పెసిఫిక్ కాంపోనెంట్స్. ఫస్ట్, ప్రివెంట్ ట్రాఫికింగ్. ప్రివెంట్ ట్రాఫికింగ్. దెన్ if you could not prevent, please rescue them. రెస్క్యూ అయిన తర్వాత రీహాబిలిటేషన్ ఇవ్వాలి వాళ్ళకి. దెన్ రీఇంటిగ్రేషన్, మామూలు కలపాలి. అండ్ రిపాట్రియేషన్, ఇంకా వాళ్ళకు దాని నుంచి కోలుకునేలాగా చూడాలి. ఈ 5 కాంపోనెంట్స్. ఫస్ట్ ప్రివెన్షన్, పోకుండా చూసుకోవాలి. ఇఫ్ పోతే రెస్క్యూ చేయాలి, ఆర్ తర్వాత రీహాబిలిటేషన్ చేయాలి, అందరిని రీఇంటిగ్రేషన్ చేయాలి, తర్వాత వాళ్ళు రిపాట్రియేషన్ చేయాలి. ఓకే, ఉజ్వల స్కీమ్ 2007 స్కీమ్. ఓకే, నెక్స్ట్ నిర్భయ ఫండ్ 2000 సెటప్ అయిన తర్వాత ఇదంతా 1000 crores చేసిండ్రు. సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ అగైన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెరీ రీసెంట్గా వచ్చింది 2018లో. సైబర్ క్రైమ్ ఎక్కువ మనం రీసెంట్గా వింటున్నాం కదా. నెక్స్ట్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, అంగన్వాడీస్ ఎప్పుడు వచ్చినాయి? 1975లోనే వచ్చినాయి. ఇప్పుడు వచ్చినాయి అంగన్వాడీస్. అప్పుడు మమ్మీకి 2 years ఉన్నప్పుడు వచ్చింది అంగన్వాడీస్. జనరల్గా 0 to 6 years కోసం వాళ్ళకి న్యూట్రిషన్, ఫుడ్ అవి ఇస్తారు. ఓకే, అండ్ అంగన్వాడీలో ఇవన్నీ మనం గెస్ చేయగలుగుతాం. సప్లిమెంటరీ న్యూట్రిషన్, ప్రీ స్కూల్ న్యూట్రిషన్, ఇమ్యునైజేషన్, హెల్త్ చెకప్. ఒకటి రెఫరల్ సర్వీసెస్ అని ఒకటి ఉంది, అది ఒకటి తీసుకో. ఏం రెఫర్ చేస్తారు అంతా మనకి ఇటువంటి డీటెయిల్స్ అండ్ ఆల్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇది కూడా లాస్ట్ టైం వచ్చింది, సో ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ అనుకోవచ్చు. ICDS అండ్ 9th ప్లాన్లో ICDS అనేది వచ్చింది. ICDS అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. అంగన్వాడి కింద ఇదే సేమ్, ఇదంతా అదే 1975. సో ఇది కూడా లాస్ట్ టైం పడుతుంది కాబట్టి జస్ట్ ICDS 1975 అని గుర్తు. క్లాస్ సేమ్ ఇదే క్వశ్చన్ అడిగింది. అండ్ ఒక్క అంగన్వాడీ సెంటర్కి జనరల్గా ఒక 400 to 800 పాపులేషన్లో ఒక అంగన్వాడీ సెంటర్ ఉండాలి. 400 members ఉంటాయి. అట్లాంటివి కూడా అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మనం ఆల్రెడీ పోషణ అభియాన్ గురించి మాట్లాడాలి. పోషణ అభియాన్ ప్లస్ SAG అంటే అడోలెసెంట్ గర్ల్స్ సంబంధించింది, ప్లస్ ఇంకొక స్కీమ్ ఏదో కలిపి పోషణ అభియాన్ 2.0 ఉంటుంది. ఇంకో స్కీమ్ ఏంటిది? చూద్దాం. పోషణ అభియాన్ ఎప్పుడు వచ్చింది? 2018లో వచ్చింది పోషణ అభియాన్. టు ఇంప్రూవ్ న్యూట్రిషన్ స్టేటస్ ఆఫ్ చిల్డ్రన్ 0 to 6 years, అడోలెసెంట్ గర్ల్స్, ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదర్స్ అందరికి పాలు తాగిచ్చేదాకా బాధ్యత. పాలు తాగిచ్చిన తర్వాత పంపిస్తారు ఇంకా బయటికి. ఓకే, నెక్స్ట్ పోషణ్ మహా అంటే ఏం లేదు, జస్ట్ ఒక సెప్టెంబర్ మంత్లో పోషణ్ మహా అని చేస్తారు, డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. దీంట్లో అన్నీ ఏమేమి పాటిస్తారంటే, ఫస్ట్ కొన్ని సూత్రాలు పాటిస్తారు. ఫస్ట్ పిల్లలకి తల్లులకు చెప్తారు, ఫస్ట్ 1000 days ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పిల్లలకి. సో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. అప్పుడు డయేరియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఆపండి. ఎట్లా ఆపుతాం? పౌష్టికాహారం ఇవ్వాలి, న్యూట్రిషియస్ ఫుడ్. అండ్ వాష్ పాటించండి. వాష్ అంటే ఏంటిది? గుడ్ వాటర్, గుడ్ శానిటేషన్ అండ్ గుడ్ హైజీన్. అండ్ చెప్పిన కదా 0 to 5 years చాలా అనేమియా వస్తుంది పిల్లలకి. సో నాకు బేబీకి ఎంత ఉందో అనేమియా 100 ఆమె చెక్ చేస్తే బొచ్చు ఉంటుంది అనుక అనేమియా. సో ఈ 5 సూత్రాస్ మీద పోషణ అనేది ఫామ్ అయింది. సో వీటిని గుర్తు చేసుకోవడానికి పోషణ మా అని చేస్తారు ఎవ్రీ సెప్టెంబర్లో. ఓకే, ఏంటి? సపోజ్ మన తల్లి అయితే ఫస్ట్ 1000 days ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ డయేరియా అపాయలప్పుడు న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి, వాష్ని పాటించాలి, వాటర్, శానిటేషన్, హైజీన్ అండ్ అనేమియాని కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ భారతీయ పోషణ్ కృషి కోష్, ఎంత ఇంపార్టెంట్ కాదు, ఇది మెయిన్స్ కోసం రాసుకున్నాం టికెట్. నెక్స్ట్ మోస్ట్ ప్రాబ్లమ్ క్వశ్చన్, గట్ ఫీలింగ్ క్వశ్చన్ ఇది నాకు. నేషనల్ క్రీషియస్ స్కీమ్ అంటే ఏంటి? నేషనల్ క్రీషియస్ స్కీమ్ ఎప్పుడు వచ్చింది? 2017లో వచ్చింది. నేషనల్ క్రీషియస్ స్కీమ్ 2017లో వచ్చింది. టు ప్రొవైడ్
డే కేర్ ఫెసిలిటీస్ టు చిల్డ్రన్ ఆఫ్ వర్కింగ్ మదర్స్ అండ్ అదర్ డిజర్వింగ్ ఉమెన్. మనం అండ్ దిస్ ఈజ్ నాట్ ఫ్రీ. ఓకే, ఒక సర్టన్ అమౌంట్ కట్టాలి. లైక్ ప్లే స్కూల్స్ లాగా పిల్లల్ని, వర్కింగ్ మదర్స్ పిల్లల్ని ఆర్ ఎవరైనా ఇబ్బందులు ఉన్న పిల్లల్ని కడతారు. సో ప్రొవైడెడ్ విల్ బి ఫెసిలిటీస్ విల్ ప్రొవైడ్ 25 చిల్డ్రన్ ఇన్ ఈచ్ క్రీషే. జనరల్లీ ఫర్ 6 months to 6 years పిల్లల్ని పెట్టుకుంటారు వాళ్ళు. ఓకే, అండ్ దిస్ ఈజ్ నాట్ ఫ్రీ. అండ్ ఆ ఉమెన్ షుడ్ బి అట్లీస్ట్ హాఫ్ ఎంప్లాయిడ్ ఉండాలి పర్ మంత్ అండ్ 15 days ఉండాలి అట్లీస్ట్ ఎంప్లాయిడ్. ఓకే, అండ్ ఇట్స్ నాట్ ఫ్రీ. ఎంతో కొంత డబ్బులు తీసుకుంటారు. 20 rupees బిలో పావర్టీ దగ్గర నుంచి 20 rupees per month తీసుకుంటారు. సో వెరీ లెస్సే, ఇట్స్ నాట్ ఫ్రీ. అండ్ 100 rupees ఫ్రమ్ మిడిల్ ఇన్కమ్ నుంచి అండ్ కొంచెం రిచ్ పీపుల్ నుంచి 200 rupees తీసుకుంటారు పర్ మంత్. అది ద సేమ్ విల్ కాస్ట్ యూ ఇన్ thousands ఫర్ ప్రైవేట్. స్కూల్స్. ఓకే, ఇంతకుముందు చెప్పిన సబ్లా స్కీమ్, స్కీమ్ ఫర్ అడోలెసెంట్ గర్ల్స్ అని, అదే సబ్లా స్కీమ్. సాగ్ ఆర్ సబ్లా రెండు సేమ్ స్కీమ్స్. ఎవరైతే 11 to 14 years ఫస్ట్ సబ్లా అని ఉంటుంది, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు వచ్చింది. ఆ రాజీవ్ గాంధీ పేరు మీద వస్తుంది. కోయా అంటే ఏంటిది? లాస్ట్. అంతే, అయిపోయింది. కోయాపాయ ఇస్ ప్లాట్ఫామ్ ఫర్ ద మిస్సింగ్ అండ్ చిల్డ్రన్. ఇయర్ అవసరం లేదు. నెక్స్ట్ చైల్డ్ లైన్ కేర్ మన దాంట్లో 1098. అండ్ నిమ్హాన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నిమ్హాన్స్ మనకి ఇప్పుడు నెక్స్ట్ స్కీమ్స్లో వస్తుంది. నిమ్హాన్స్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆన్ మెంటల్ హెల్త్ సంబంధించి బెంగళూరులో ఉంటుంది ఇది. ఓకే, ఇది మెంటల్ హెల్త్ సంవాద్ అంటే సపోర్ట్, అడ్వకేసీ, మెంటల్ హెల్త్ రిలేటెడ్ సపోర్టు. అది నిమ్హాన్స్ వాళ్ళు ఇస్తారు పిల్లలకి కానీ వాళ్ళ వీళ్ళకి. ఓకే, నెక్స్ట్ ఈ సంపర్క్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా ఉంది. జస్ట్ మనం రిలేట్ చేసుకోవాలంతే. ఈ సంపర్క్ అనే ప్రోగ్రామ్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ కిందకి వస్తుంది. అది ఏం చేస్తుందా, అది చేస్తే అంత అవసరం లేదు. ఇది పీడియాట్రిక్స్ అంటారు. పిఎం కేర్స్ బేటీ బచావ్ బేటీ పడావ్ 2015లో వచ్చింది. పిల్లల్ని కాపాడి పిల్లల్ని చదివించుకోవాలి. నెక్స్ట్ దీంట్లో సుకన్య సమృద్ధి స్కీమ్ అని ఒకటి ఉంటుంది. 2015లో వచ్చింది సుకన్య సమృద్ధి స్కీమ్ కూడా, కానీ మెయిన్స్ ఇంపార్టెంట్. సో బేటీ బచావ్ బేటీ పడావ్ కింద సుకన్య సమృద్ధి స్కీమ్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ హౌస్ లా అనేది ఒకటి కూడా 2019లో వచ్చింది. ఈ ఇయర్ ఇంపార్టెంట్ కాదు, ఇట్స్ రిలేటెడ్ టు కల్చరల్ సమ్ ఫెస్టివల్ చిల్డ్రన్కి వాటి వీళ్ళకి. అండ్ ఇది మోస్ట్ ప్రాబుల్ క్వశ్చన్. ఇది కూడా జెండర్ బడ్జెటింగ్. ఇది ఎప్పుడు వచ్చింది? 2005-06లో వచ్చింది. చాలు అంతే. ఎందుకంటే పేర్లో జెండర్ బడ్జెటింగ్ అంటే ఉమెన్కి ఎంత జెండర్ బడ్జెట్ ఎంత ఇస్తుంది. పవర్ఫుల్ టూల్ టు ఎన్ష్యూర్ దట్ డెవలప్మెంట్ ఫర్ ఐడెంటిఫై అడ్రస్ త్రూ పాలసీ అండ్ బడ్జెటరీ ఇంటర్వెన్షన్స్. ఖచ్చితంగా బడ్జెట్లో మనకి ఉమెన్కి ఇంత ఇస్తున్నాం అని చూపెట్టుకోవాలి. ఓకే, అండ్ ఇంకొన్ని డైరెక్ట్ పేర్లు కూడా చూసుకుందాం. మహిళ ఏ హాత్ ఇట్లా చేతితో ఇట్లా లేపుతారు అనమాట. ఇట్స్ ఫర్ ఆన్లైన్ మార్కెటింగ్. నెక్స్ట్ పాక్సో మనకి ఎట్లా వస్తుంది చైల్డ్ దాంట్లో. పాక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ ఆఫెన్సెస్ యాక్ట్. ఎవరైతే అండర్ 18 సెక్షువల్ యాక్ట్లో పాల్గొంటారో వాళ్ళందరూ పాక్సో యాక్ట్ కిందకి వస్తారు. నారీ అనేది ఒకటి ఉంది, రిపాజిటరీ, నేషనల్ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఉమెన్. లైక్ ఇన్ఫర్మేషన్ బ్యాంక్. మా పేర్లోనే ఉంది సంథింగ్ రిలేటెడ్ టు మదర్ అని. నై రోషిని అంటే కొత్త ఉత్తేజం అన్నమాట. లీడర్షిప్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీ ఉమెన్. పేరు ఎట్లుంది, కొంచెం ముస్లిం పేరు లాగా లేదా. ఇట్ ఈస్ స్పెసిఫికల్లీ ఫర్ మైనారిటీ ఉమెన్. సో దిస్ స్కీమ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇయర్ ఇంపార్టెంట్ కాదు, స్కీమ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్ రిలేటెడ్ టు మైనారిటీ అని. నై రోషిని. నెక్స్ట్ ఉడాన్ ఈజ్ ఫర్ ఇంటర్నేషనల్. ఇది ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్. దీంట్లో అట్లా చెప్తారంటే సపోజ్ గ్రీన్ స్టిక్కర్స్, రెడ్ స్టిక్కర్స్ అని ఉంటాయి. గ్రీన్ స్టిక్కర్ అంటే మీ ప్రెగ్నెన్సీ గుడ్ ఉందా అని అర్థం. రెడ్ స్టిక్కర్ అంటే ఉమెన్ విత్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ 2016లో వచ్చింది. అంటే సేఫ్ ప్రెగ్నెన్సీ అని, సేఫ్ మదర్హుడ్ అని. సో సేఫ్ మదర్హుడ్లో భాగంగా నీకు ఒకళ్ళు గ్రీన్ స్టిక్కర్ అని చెప్పిన అనుకో గవర్నమెంట్, సో నీకు ప్రెగ్నెన్సీ సాఫీగా జరిగిపోతుంది అని. సో జనరల్గా 2nd and 3rd
ట్రైమిస్టర్లో చూస్తారు. ఓకే, అంతే. కస్తూరిగా ఇక్కడనే ఉంది. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాస్ 2004లో వచ్చినాయి. ఇవి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ పీపుల్కి ఉంటాయి ఇవి. ఓకే, నెక్స్ట్ ఇది చిల్డ్రన్ దాంట్లో ఎట్లా కవర్ అయిపోతాయి. మిడ్ డే మీల్స్ ఎప్పుడు వచ్చింది? 1995లో మిడ్ డే మీల్స్ స్కీమ్స్ వచ్చినాయి. డ్వాక్రా 1982లో వచ్చినాయి. ఇప్పుడు 1982లో, ఇది 1995లో. నెక్స్ట్ ఇది కూడా మెయిన్స్ కోసం పెట్టినాం. ఏం లేదు, ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ముగ్గురు కలిసి ఉమెన్స్ ఫోరం ఇప్సా అనేది ఉంది. ఓకేనా, ఇది ఇట్లాంటివి మనం